మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చికెన్ తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏ గిన్నెలో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నామో అదే గిన్నె తీసుకొని కడిగిన చికెన్, హాఫ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. హోల్ గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, సాల్ట్ తగినంత వేసుకోండి. హాఫ్ లెమన్ పిండుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్, ఆయిల్, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని మరగనిచ్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం ఒక దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ మసాలా, పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మరిగే వాటర్లో రైస్ వేసుకోవాలి. 70% కుక్ అయ్యేలాగా చూడండి. ఆ తర్వాత వడగట్టుకోండి రైస్ని. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలోనే ఆ చికెన్ పైన లేయర్గా దాని కింద కొంచెం ఆనియన్, పుదీనా వేసి లేయర్గా వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, లెమన్, గీ వేసుకొని చిన్న కప్పు బిర్యానీ వాటర్ వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా తడిపి పెట్టుకోవాలి. దాన్ని గిన్నె చుట్టూ ఇలా పెట్టాలి. పెట్టి టైట్గా మూత పెట్టుకొని దాన్ని ప్రెస్ చేసి పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి దానిపైన వెయిట్ ఉన్న ఏదైనా పెట్టాలి. 10 మినిట్స్ హైలో, 15 మినిట్స్ స్లోగా పెట్టి ఆఫ్ చేసుకోవాలి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.